హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేటన్స్. ఈరోజు వీడియోలో ఫ్లిప్కార్ట్ నుండి మస్కిటో నెట్ అండి ఆర్డర్ పెట్టాము. అది ఎలా వచ్చింది ఈరోజు వీడియోలో చూసేద్దాం. చాలా బాగా దీని ప్రైస్ అయితే 500 రూపీసేనండి. 500కి అవుతే ఇది అవుతే చాలా బెటర్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇదైతే బెడ్ పైకి మొత్తం కూడా ఒక ఫ్యామిలీ మొత్తం పడుకోవచ్చు. ఇదైతే నలుగురికి అయితే సరిపడుతుంది. ఈ నెట్ అయితే బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ పైన ఎత్తి ఆ బెడ్ కింద ఒకటి దానికి ఇచ్చి ఉంటారు. మీరు ఒకసారి ఈ ప్యాకింగ్ అనేది ఇప్పిన తర్వాత మీరు చూడండి ఎలా ఉంటుందో. ఈ లోపల అయితే దీనికి ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. దీనికి ఒక కవర్లు ఉంది కదా, ఆ కవర్కి అయితే జిప్ అనేది ఉంటుంది. ఆ జిప్ అనేది తీసి మనకు అవసరం లేనప్పుడు మళ్ళీ పెట్టేసి ఆ జిప్లో పెట్టేస్తే అయిపోద్ది. మనకి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళడానికి కూడా ఇది చాలా సేఫ్టీగా కూడా ఉంటుంది. ఏంటి వీడియోలోకి ఇది వెళ్ళే ముందు చూసే ముందు ఒకటి నా వీడియోస్ అయితే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. చూసారు కదా ఇలా వైట్ కలర్లో వచ్చేసి నేను వైట్ కలర్ అండ్ రెడ్ అండ్ కాంబినేషన్లో తీసుకున్నాము. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. దీన్ని మళ్ళీ మనం అలానే క్లోజ్ చేసేసి మళ్ళీ అందులో ప్యాక్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, కొంచెం అది ఎలా ఇచ్చి ఉంటారో ఫస్ట్ క్లోజ్ చేసి ఉంటారో అలానే చేయాలి. మనం అటు ఇటు క్లోజ్ చేసేస్తే అవి అయితే ఇరిగిపోతాయి. ఇరిగిపోతే మరి ఇదైతే అవ్వదు. ఇప్పుడు అయితే మీకు మొత్తం ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇలా అయితే వచ్చింది. చాలా పెద్దండి. మనకు ఎంత కావాలంటే అంత మనం అడ్జస్ట్ చేసుకొని మనం పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఎలా కింద వేసుకోవచ్చు. మనం కింద పడుకున్న కిందకి ఇచ్చున్నారు కదా ఎక్స్ట్రా అనేవి, అవి అనేది బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ కింద అయితే అది పెట్టేవాలి. జిప్ చూసారు కదా, అటువైపు ఇటువైపు ఆపోజిట్లో జిప్లు అనేది ఇస్తారు. ఇది అయితే మొత్తం మనం సెట్ చేసుకొని ఆ జిప్లు ఉంటాయి కదా, ఆ జిప్ల లోపల వెళ్ళి మనం పడుకుంటే సరిపోతుంది. క్వాలిటీ పరంగా కూడా బాగుందండి. ఇది ఓన్లీ 500 రూపీసేని. ఇది చూడండి క్లియర్గా అయితే ఇప్పుడు మొత్తం కనిపిస్తుంది కదా. ఇది కింద పెట్టాం కాబట్టి చిన్నగా కనిపిస్తుంది. ఇది ఎక్కువగా వేసవి కాలంలో అయితే ఎక్కువగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే బెడ్ పైన పడుకున్నప్పుడు మాత్రం కింద ఉంటాయి కదా బంతులు అనేవి, బెడ్లు అనేవి తెచ్చేసి కింద దానికి ఇది ఎగరకుండా ఉండడానికి కింద ఎగస్ట్రా ఇచ్చున్నారు కదా, దానిపైన అయితే బెడ్స్ వేసేవాలి. పడుకుంటే సెట్ అయిపోతుంది. ఇంకొకటి ఇది తెచ్చిన వెంటనే వేసుకోకూడదు. ముందు అయితే సోప్తో అయితే ఉంటుంది కదా, సోప్తో మొత్తం క్లీన్ చేసేసి తర్వాత వర్షం వస్తుంది, మేమైతే వర్షంలో పెట్టేసాము. ఎందుకంటే ఇది తెచ్చిన వెంటనే అలానే వేసుకుంటే చాలా మంటగా ఉంటుంది. అది దేంతో తయారు చేస్తారో అయితే మాత్రం క్లారిటీగా తెలియదు. కానీ ఇది వేసుకున్న వెంటనే చిన్నపిల్లలకి అయితే చాలా డేంజర్ అండి. మొత్తం ర్యాషెస్ అయితే వచ్చేస్తాయి ముందు మనం క్లీన్ చేయకుండా వేసుకుంటే. చూసారు కదా మొత్తం మంటగా అయిపోతుంది. ఫేస్ కూడా మంటగా అయిపోయి రెడ్ కలర్లో వచ్చేస్తుంది. అందుకే ముందు అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మాకైతే వర్షం కానీ వస్తే ఒకరోజు మొత్తం వర్షంలో విడిచిపెట్టేవాలి. మొత్తం ఇలా ఓపెన్ చేయకుండా కూడా విడిచిపెట్టేసినా బాగుంటుంది. అలాగే వీడియోలు మాత్రం నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.